మా సాంప్రదాయంలో. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 20 సంవత్సరాల వరకు ఒక బ్రహ్మచారిగా ఉండేవారు. దాని తర్వాత వివాహం చేసుకొని గృహస్థ అయ్యేవారు. గృహస్థ తర్వాత వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసాశ్రమం. కానీ ఇప్పుడు గురువునే ఆశ్రయించట్లేదు. కాబట్టి గురుకుల యొక్క సమయం 25 నుంచి తర్వాత ఎవరైనా తెలుసుకొని భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే అప్పుడు ప్రారంభం అవుతుందన్నమాట. అయితే మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేసి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తీసుకొని మేము ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు మేము సాధన చేశామన్నమాట. భగవద్గీత అధ్యయన, భాగవత అధ్యయన, రామాయణ అధ్యయన, మా సాంప్రదాయంలో ఆచార్యులను అనుగ్రహించిన భాష్యాలను, టీకాలను అధ్యయన చేస్తూ దాంతో పాటు ఆశ్రమంలో సేవ. ఈయన మంచిగా ఆ వైరాగ్య మార్గంలో సన్యాసాశ్రమం వైపు అడుగులు వేస్తూ ఉండడానికి, జీవితాన్ని సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ సంకల్పం చిన్నప్పటి నుంచే, ఏదో ఇస్కాన్ వాళ్ళు నాకేం బ్రహ్మచారి అవ్వమని చెప్పలేదండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులకు ఒకటే విషయం చెప్తా, నేను పెళ్లి చేసుకోను, నేను భగవంతుడిని ఆశ్రయిస్తా, నా జీవితం మొత్తం భగవంతుడికి సమర్పణ, ఇది నా జీవితంలో నేను చెయ్యాలనుకుంటుంది అని చెప్పేశాను.